హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చీర్ఫుల్ చందు. ఈరోజు నేను రాష్ట్రపతి భవన్కి అయితే వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుందని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక నోటిఫికేషన్ చూసాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను వచ్చాను. నవంబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు అయితే ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉంది. ఈ ఆపర్చునిటీ యూస్ చేసుకుందామని చెప్పి నేను వచ్చాను అనమాట ఇక్కడికి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు. నేను ఏమనుకున్నానంటే ఇక్కడ డిఫరెంట్ కల్చరల్స్ అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనుషులు వచ్చి అక్కడ ఏమన్నా వాళ్ళ గురించి ఏమన్నా చేస్తారేమో అనుకున్నాను. అండ్ మన ఇండియన్ కల్చర్ గురించి ఏమన్నా కొంచెం పాతకాలంలో అలా ఉంటాయి అనుకున్నాను. బట్ ఇక్కడ అలా ఏం లేవు. ఇలా స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్లో జ్యువెలరీ, క్లోత్స్, ఇంకా శారీస్ అయితే చాలానే ఉన్నాయి అన్నమాట. నేను ఏదో ఊహించుకొని ఇక్కడికి వచ్చాను, బట్ అంత అయితే లేదు ఇక్కడ. బట్ ఇక్కడ లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం నేచర్ అనమాట. అన్ని చెట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది. చక్కగా ఇక్కడ పిక్నిక్ వస్తే బెటర్ వీటిలన్నిటిని చూడడానికి వచ్చే బదులు. నైట్ టైంలో అయితే లైటింగ్స్తో అంతా చాలా బాగుండేది చూడడానికి. బట్ ఇక్కడ అంత ఫన్ యాక్టివిటీస్ అయితే ఏం లేవు, జస్ట్ స్టాల్స్ ఉన్నాయి అంతే. అండ్ ఇక్కడ స్టాల్స్లో వాళ్ళు అయితే లైవ్గా ఆర్ట్స్ వేసిస్తారు మీకు ఏమన్నా కావాలంటే. అండ్ మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా ఇలాంటి స్టేట్స్లో నుంచి అయితే కొంతమంది వచ్చి డాన్స్ వేస్తున్నారు అనమాట. వాళ్ళ స్టేట్కి తగ్గ డాన్స్. ఇది మహారాష్ట్ర కల్చర్ డాన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చిన స్కూల్ పిల్లలందరూ కలిసి వాళ్ళతో పాటు డాన్స్ వేస్తున్నారు. అండ్ వాళ్ళ స్కూల్ పిల్లల్ని చూసి వాళ్ళకి ఇంకా ఎనర్జీ పెరిగిపోయి వాళ్ళు కూడా వాళ్ళని చూసి డాన్స్ వేస్తున్నారు అనమాట. ఇది ఒకటి చూడడానికి కొంచెం మంచిగా అనిపించింది. అండ్ ఇదేదో కిచెన్ టనల్ అని చెప్పేసి నేను లోపలికి వెళ్తే అక్కడ ఏమీ లేదు. చివరికి మేము ఎటు నుంచి అయితే వెళ్ళాము, మళ్ళీ అటు నుంచి నేను బయటకు వచ్చేసాను అనమాట. బట్ ఈ టన్నుల్లో అయితే కొంచెం చూడడానికి ఇలా ఆర్ట్ పీసెస్ అయితే ఉన్నాయి. ఇలా ఎద్దు తలకాయలు, ఇంకా మనుషుల తలలు, ఇంకా ఇలా ప్లేట్స్ ఏవో ఉన్నాయి. అండ్ ఆ ప్లేట్స్ మీద అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ గోడలు మొత్తం మంచిగా నీట్గా పెయింటింగ్ వేసి పెట్టారు. వీళ్ళు ఏ స్టేట్ వాళ్ళు ఏ డ్యాన్స్ అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు. బట్ ఇక్కడ కూర్చొని పిల్లలందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. నాకు తెలిసి స్కూల్ వాళ్ళు ఇదే మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి పిల్లలందరినీ తీసుకొని వచ్చేసారు. వీళ్ళైతే ఇక్కడ మంచిగా పాటలు పాడుతున్నారు అనమాట కూర్చొని. ఇంకా ఇటు సైడ్ వాళ్ళంతా మ్యూజిక్ వాయిస్తున్నారు. నాకు తెలిసి ఇది రాజస్థాన్ అనుకుంటా. రాజస్థాన్ వాళ్ళు ఇది చేస్తుంది. అండ్ ఇటు సైడ్ అయితే గోవా స్టోర్స్ ఉన్నాయి. గోవా స్టోర్సే కాదు, ఇంకా వాళ్ళ కల్చర్ డ్యాన్స్ కూడా అనమాట. ఇది గోవా కల్చర్ డ్యాన్స్. చూడండి ఎలా వేస్తున్నారో. బట్ ఈ డ్యాన్స్ వేసే వాళ్ళందరూ నేనైతే గ్రేట్ అనే చెప్తాను. ఎందుకంటే అసలు ఫేస్లో స్మైల్ అసలు పోనే పోవట్లేదు. ఆ ఫేస్లో స్మైల్ వాళ్ళకి అలానే ఉంది. వాళ్ళని చూస్తే నాకు కూడా అలా నవ్వు వచ్చేసింది అనమాట ఆటోమేటిక్గా. బట్ మీకు మంచిగా ఫొటోస్ కావాలంటే ఇక్కడికైతే రావచ్చు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి స్పాట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉండి చూడండి, అసలు ఎక్కడ చూసినా కానీ స్కూల్ పిల్లలే ఉన్నారు. నేను ఇంకొకసారి అయితే వెళ్ళాలని అసలు అనుకోవట్లేదు ఇక్కడికి. బట్ చిన్నపిల్లలకైతే ఏదైనా కానీ ఫన్గానే అనిపిస్తుంది కదా, చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు వాళ్ళైతే. సో మన ఎక్స్ప్లోరేషన్ అయితే ఫైనల్గా వచ్చేసింది. బట్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఫైనల్గా ఆకలేసి ఫుడ్ స్టాల్కి అయితే వచ్చేసాను. నేను 160 రూపీస్ చోలే కాంబో తీసుకున్నాను అనమాట. టేస్ట్ కూడా అంత ఏం మంచిగా లేదు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.